తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. ఓ అర్జున, కాబట్టి నీ హృదయంలోనున్న అజ్ఞానం వల్ల పుట్టిన సంశయమును జ్ఞానమనే ఖడ్గంతో నరికివేసి లేచి నిష్కామ కర్మయోగంను ఆచరించు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. ఈ విధంగా ఈ అధ్యాయంలో జ్ఞానమును, జ్ఞాన మహాత్మ్యమును జ్ఞానయోగ సహాయంతో ప్రాప్తించు నిష్కామ కర్మయోగమును బోధించి చివరకు భగవానుడు అర్జునుడిని నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని బోధిస్తున్నాడు. లేచి నీ క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నారు. అనుమానము, మోహము, అన్ని చెడ్డ గుణములు, ఇంకా చెడు ఆలోచనలు, చెడు నిర్ణయాలు అన్నీ అజ్ఞానం నుండే పుట్టుచున్నవి. ఈ అజ్ఞానమును వదిలించుకొనుటకు జ్ఞానం ఒక్కటే మార్గం. కాబట్టి అజ్ఞానమును నరికివేయుటకు జ్ఞానం అనే కత్తిని ఉపయోగించాల్సిందేనని భగవానుడు బోధించెను. చీకటిని పోగొట్టుటకు వెలుగును ఉపయోగించాల్సిందే. అలాగే అజ్ఞానం అనే చీకటిని నిర్మూలించుటకు జ్ఞాన ప్రకాశం ఒక్కటే ఉపయోగపడుతుంది. హృత్సం అని చెప్పటం వలన అనాది కాలం నుండి అనుమానము, మోహము అనేవి హృదయంలో తిష్ట వేసుకొని ఉన్నవని అర్థమవుతుంది. శత్రువు దూరంలో లేడు, అతి దగ్గరగానున్న హృదయంలోనే ఉన్నాడని గుర్తుంచుకోవాలి. జ్ఞానప్రాప్తి లభించిన తర్వాత లోకానికి మేలు చేయుటకు నిష్కామ కర్మాచరణమును అవలంబించవలసిందిగా భగవానుడు బోధించెను. అంటే ఏ పని చేసినా చేస్తున్న పనిని సరిగ్గా చేస్తూ ఇంకా చేస్తున్న పనిపైనే శ్రద్ధ పెట్టాలి. ఇంకా నేనే చేస్తున్నాను అనే భావన ఉండకుండా, చేస్తున్న పని యొక్క ఫలితంపై దృష్టి లేకుండా చేస్తున్న పనిపైనే దృష్టి ఉంచాలి. జ్ఞాని కర్మను చేయుటకు గాని లేక కర్మను వదిలిపెట్టుటకు గాని ఇష్టం చూపడు. కానీ ధర్మమును ఉద్ధరించుటకు, లోకక్షేమం కోసం జ్ఞాని కర్మలు చేస్తూ చేస్తున్న కర్మపై ఎటువంటి కోరిక లేకుండా కర్మ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ ఏ కర్మ చేయకుండా రథంలో చతికిలపడి ఉన్న అర్జునుడికి భగవానుడు ధైర్యంను నూరిపోసి లేచి నీ క్షత్రియ ధర్మమైన యుద్ధంను చెయ్యి అని అంటున్నారు. కాబట్టి మనుషులందరూ అర్జునుడి మాదిరి తమ తమ హృదయములలోనున్న అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే ఖడ్గంతో నరికివేసి తమ తమ ధర్మములను పాటించాలి అని భగవానుడు బోధించెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః.